చాలా మంది నమ్మకం ఏంటంటే కృష్ణుడు యుద్ధాన్ని ఆపి ఉండుంటే భారత్ మహానాగరికత అయ్యేది. ఇది సాధారణ నైతిక ఉపరితల ఆలోచన. ఇది పూర్తిగా తప్పు. నిజం దీనికి విరుద్ధం. మహాభారతం లాంటి యుద్ధాలు మనుష్య జాతి శక్తులను మేల్కొల్పుతాయి. మహాభారతం ఒక చిన్న యుద్ధం కాదు. ఇది ప్రళయమంతటి శక్తులను మేల్కొల్పే ఆయుధం. అటువంటి సంఘటనలు నాగరికతను ముందుకు నడుపుతాయి. భారతదేశం అప్పటిలాంటి కొన్ని మహాయుద్ధాలు ఇంకా ఎదుర్కొంది. అయితే ఈ రోజు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండేది. కానీ 5,000 సంవత్సరాలుగా మనం ఒక పెద్ద యుద్ధం కూడా చేయలేదు. జరిగిన చిన్న చిన్న కలహాలు మాత్రమే. భారతదేశం అభివృద్ధి అడుగులు వేయలేదు, వెనుకబడిపోయింది. మహాయుద్ధాలు చేసిన దేశాలు ఎందుకు అభివృద్ధి చెందాయి? జర్మనీ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత జర్మనీ పూర్తిగా ధ్వంసమైంది ప్రపంచం అనుకుంది. కానీ 20 ఏళ్లలోనే జర్మనీ మరింత శక్తివంతంగా దేశంగా మారింది. ఎందుకు? యుద్ధం విడుదల చేసిన శక్తులను దేశం సమర్థంగా ఉపయోగించింది. జపాన్ హిరోషిమా నాగసాకిపై అణుబాంబులు పడ్డాయి. ప్రపంచం అనుకుంది ఈ దేశం శతాబ్దాల పాటు లేచేది కాదు అని. కానీ 20 ఏళ్లలోనే జపాన్ ప్రపంచంలోని అత్యంత సాంకేతిక ధనవంత దేశాల్లో ఒకటిగా మారింది. అంటే మహా వినాశనాలు మహాశక్తులు మేల్కొల్పుతాయి మహా అభివృద్ధిని.